మరో బ్రేకింగ్ అంటుంది. నేడు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. సమావేశంలో అనుసరించాల్సిన తీరుపై పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. ఈ అంశంపై పలు పార్టీల నేతలు కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు ఓటంలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రసాభాస జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు ఇటీవలి స్టాండింగ్ కమిటీ సమావేశం సందర్భంగా తమకెదురైన అనుభవంతో బీజేపీ సభ్యులు అమ్మి తుమ్మి తేల్చుకునేందుకు సిద్దమయ్యారు. జరగబోయే పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇక మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు నిరసనగా జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లారు. చేతికి సంఖ్యలతో దున్నపోతును తీసుకుని ర్యాలీతో బయలుదేరారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సంఖ్యల్లా అంటూ నినాదాలు చేస్తూ వెళ్లారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రవీణ్, మనం చూస్తున్నాం ఏ విధంగా నిరసన జరుగుతుందో. జీహెచ్ఎంసీ కౌన్సిలర్తో కేటీఆర్ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే మరి కాసేపట్లో జరిగే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం హాట్ ఘాట్ గా కొనసాగుతుంది. ఉదయం 10:30 జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బల్దియా సమావేశం నిర్వహించని తెలుస్తుంది. ప్రస్తుతం పాలక మండలికి ఇదే చివరి సమావేశం కూడా కానుంది. 2021 ఫిబ్రవరి 11న ఏర్పాటైనటువంటి ప్రస్తుత పాలక మండలి ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన 11 కౌన్సిల్ మీటింగ్ కు జరిగాయి. అదే జరిగిన అన్ని మీటింగ్స్ కూడా రచ్చగానే జరిగినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కౌన్సిల్లో రచ్చ చేసినటువంటి బీజేపీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ బీజేపీలో ఆందోళన చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇలా అన్ని కౌన్సిల్ మీటింగ్ గందరగోళంగానే కొనసాగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఫిబ్రవరి 10తో ముగియనున్న ప్రస్తుత పాలక మండలి పదవి కాలం ముగిస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు జరుగుతున్న బల్దియా చివరి సమావేశం కావడంతో ఆందోళనకు సిద్ధమైనట్టుగా ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఆందోళనకైతే సిద్ధమవుతున్నారు. కౌన్సిల్ మీటింగ్ లో రచ్చకు బీఆర్ఎస్ బీజేపీ ఇప్పటికే ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. జీహెచ్ఎంసీ ఒక్క కౌన్సిల్ మీటింగ్ కు 28 లక్షల ఖర్చు అవుతుందంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు మొత్తంగా చూసుకుంటే కనుక 11 కౌన్సిల్ మీటింగ్ కు 3,08,00,000 రూపాయలు ఖర్చు చేసిందంటూ కూడా తెలుస్తుంది. ఇంత ఖర్చు చేసిన చర్చకు రాని ఏక సమస్య కూడా చర్చకు రాలేదంటూ చివరి సమావేశం కావడంతో సమావేశంలో టీ బ్రేక్ లో ఫోటో సెషన్ కు కూడా మొత్తంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లు వినూత్న నిరసన కూడా తెలిపినట్టుగా తెలుస్తుంది. డివిజన్లు అభివృద్ధి చేయాలని, సమస్యలు పరిష్కరించాలని, ఇన్నాళ్ళు ముఖ్యమంత్రికి జీహెచ్ఎంసీ మేయర్ కు వినతి పత్రాలు ఇవ్వడం వల్ల లాభం లేదని దున్నపోతుకు లెటర్ ఇచ్చి బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. సంఖ్యలతో అయితే జీహెచ్ఎంసీ కార్యాలయానికి రావడం జరిగింది. అదే సమస్యల గురించి ప్రశ్నిస్తే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సంఖ్యలు వేస్తుంది అంటూ కూడా సమస్యల గురించి ప్రశ్నిస్తే సంఖ్యలు వేస్తారా అంటూ నినాదాలతో వచ్చారు. ఇటు బీఆర్ఎస్ సభ్యులు కూడా మొత్తం కూడా భారీ ఎత్తున ర్యాలీతో అయితే జీహెచ్ఎంసీకి రాబోతున్నారు. జీహెచ్ఎంసీకి వచ్చేసి స్థానిక సమస్యల పైన మొత్తం కూడా నిలదీయాలని చూస్తుంది. కాబట్టి ఈ రోజు కూడా మొత్తం కూడా 11వ లాస్ట్ కౌన్సిల్ కూడా మొత్తం కూడా గందరగోళ పరిస్థితుల మధ్య కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.